డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలా సాడ్గా కూర్చుని ఉంటారని ఒక భావన ఉంటుంది. బట్ హ్యాపీగా పైకి కనిపిస్తూ లోపల మగ్గిపోతున్న డిప్రెషన్ అనగదొక్కున్న ఒక లోపలి కోణం ఉంటుందని చాలా మందికి తెలియదు. డిప్రెషన్ ఉన్నట్టు హౌ డు వి ఐడెంటిఫై ఎవరికైనా, మనకు కానీ ఫర్ ఎగ్జాంపుల్? ఇప్పుడు డిప్రెషన్ అనే మీరు ఒకటి చెప్పిందంటే కొంచెం ఏటిపికల్ డిప్రెషన్ అంటారు మీరు అన్నది, దాన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటారు. కొంతమంది లోపల దుఃఖం ఉన్నా కూడాను సమాజంలో బయట పడకూడదని, తమ విషయాలు బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు ఫాల్స్ ఫెకేట్ పెట్టుకొని ఆనందంగా మాట్లాడుతున్నట్టుంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి అతను డిప్రెషన్కి లోనయ్యాడు. అంటే మా చిన్నప్పుడు జరిగింది, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. అతను పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడి అమ్మాయి వెనకబడి పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి జెనెటిక్గా డిప్రెషన్ ఉంది, అది ఎవరికి తెలియదు, అతను చనిపోయే వరకు తెలియదు. అతను ఏంటంటే చక్కగా తన భార్యతో ఏదో గొడవ పడి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చాలా ఆనందంగా గడిపి ఆ రోజు మొత్తం కూడాను వెళ్ళి తను ఎక్కడో చదువుతున్న చోట తన పుస్తకాలన్నీ ప్యాక్ చేసి ఒక సూసైడ్ నోట్ చేసి హ్యాంగ్ చేసుకున్నాడు. అంటే అసలు ఎవరు గుర్తుపట్టలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా ఆనందంగా వీడు చాలా బాగా గడిపాడు అనేసి. ఇదేంటంటే వాళ్ళ అసహాయతను, అతను వాళ్ళ ఫెయిల్యూర్ని అనుకుంటారేమో, నేను ఇట్లాగా నాకు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లేను ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళంటే ఆఖరి క్షణాలు ఆనందంగా గడుపుదాము అన్నట్టు కొంతమంది చేస్తారు. అంత ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ మైండ్ ఒప్పుకుందంటే ఎంత సివియర్గా ఉండాలి వాళ్ళ స్టేట్ ఆఫ్ డిస్టార్టెడ్ రియాలిటీ. ఎందుకంటే వాళ్ళకి డిప్రెషన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డెసిషన్ కూడా చాలా ఫర్మ్గా తీసేసుకుంటారు. అంటే ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందంటే దాన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కాకుండా ఆ వల్నరబిలిటీ ఉన్న వాళ్ళంటే సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే వేరే మార్గాలు కనిపించవు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను అనుకున్నది జరగలేదు. ఆ తర్వాత సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అంధకారంగా అనిపించేసి ఎందుకు బతికేం చేయాలి అన్నట్టు ఉంటుంది. ఈ విధంగా చాలామంది, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆ పిల్ల బాగానే ఉందండి, చదువుకుంటుంది, తెలివిగల పిల్ల, కానీ చనిపోయింది అక్కడ హాస్టల్లో ఏమైనా ఇప్పుడు కోటాలో కూడా చూస్తూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ మంత్కి లేకపోతే 2 నెలలకు ఒకసారి ఒకళ్ళు ఇద్దరు సూసైడ్ చేసుకున్నట్టు వింటున్నాం. వాళ్ళంతా తెలివిగల పిల్లలు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఏంటంటే అందరూ చేయట్లేదు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వల్నరబిలిటీ ఉందని, జెనెటిక్గా వాళ్ళకి వల్నరబిలిటీ ఉంది, ఆ స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నారు.